లాజికల్ మైండ్ సెట్ ఉంటుంది. ఈ లాజికల్ మైండ్ సెట్ అంటే పిల్లలకి ఏదైనా మా హోంవర్క్ ఇచ్చామనుకో నేను ఎందుకు చేయాలి, లేదన్నా ఏదైనా వర్క్ ప్రతిదీ కూడా రైట్తో చేస్తాము. మనకు ఆల్రెడీ ఇప్పుడు ఈవెన్ మాకు కూడా ఎక్కువ లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే డెవలప్ అయింది. ఈ లెఫ్ట్ బ్రెయిన్లో ఏముంటుంది, లైక్ ప్రతిదీ కూడా లాజికల్గా ఆలోచిస్తాం. ఇప్పుడు ప్రతిదీ మనం పిల్లలకి ఎందుకు చెప్పిస్తామంటే ఈ ఓకే. సో ఈ ప్రోగ్రామ్ 2019లో ఫస్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు శరత్ కుమార్ గారు బ్రైటర్ మైండ్స్ ట్రైన్ అయిన పిల్లల్ని పిలుచుకొని అక్కడే మెచ్చుకోవడం జరిగింది. సో బ్రైటర్ మైండ్స్ అంటే మన బ్రెయిన్ని చాలా బ్రైట్గా చేసుకోవడం. సో బ్రైట్గా చేసుకోవడానికి కావాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాం రెగ్యులర్గా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన రెగ్యులర్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో. సో 24 గంటలు మనం చదువుతూ ఉంటే బ్రెయిన్ ఉంటుందా? బ్రెయిన్ బాగా ఇప్పుడు ఉన్నటువంటి మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ తర్వాత నెక్స్ట్ హైయర్ క్లాస్కి కానీ తర్వాత మంచి మార్క్స్ రావడానికి మనమందరం కూడా ఎక్కువగా చదువుతూ ఉంటాం. సో చదివిన క్రమంలోనే మనం ఇక్కడ స్టెప్స్ చేయండి ఏదైనా, ఓకేనా? సో వీళ్ళకి ఏంటంటే ఈ బ్రైటర్ మైండ్స్లో ఈ ఇంట్యూషన్ కాన్సెప్ట్లో సెన్సరీ సబ్స్టిట్యూషన్ అన్నాం కదా. ఇప్పుడు ఏదైతే కళ్ళు మూసుకొని గుర్తుపట్టే అంశాలలో ఇది ఒకటి, స్కిన్ ఒకటి యాక్టివేట్ చేసుకోవడం రబ్ చేసినప్పుడు, తర్వాత ఏదైతే ఇప్పుడు అమ్మాయి ట్యాప్ చేసిందో సౌండ్ ద్వారా ఇయరింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం, నెక్స్ట్ బ్రీత్. ఈ 3 టెక్నిక్స్ ద్వారా పిల్లలు చెప్పగలుగుతారు. సో ఎంటైర్ ద త్రో స్కిన్ పార్ట్ ఎక్కడి వరకు అవుతుందో కంప్లీట్, ఫోర్ హెడ్, నెక్, థ్రోట్, లెగ్స్. యా, చెప్తారు ఏదైనా ఆన్సర్? చెప్పండి నాన్న. ఎల్లో ఇస్ రైట్ నాన్న. గ్రీన్ రైట్. పింక్ రైట్. పర్పుల్ రైట్. సూపర్. ఓకే, జస్ట్ రిమూవ్ ద బ్లాంక్. తర్వాత కూడా ప్రాక్టీస్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు బేస్ లెవెల్లో ఉన్నారు, వీళ్ళు అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారు. సో ఇక్కడ నా దగ్గర అయితే వైట్ పేపర్స్ ఉన్నాయి, నేను ఇక్కడ ఉన్న బయట మీద ఏదైనా రాసి ఇవ్వండి. ఓకే, టైగర్ లైన్ ఫోర్. మీరు వచ్చాక కిడ్స్ మీరు వచ్చాక రైట్ సంథింగ్. All the best. Blue color. Blue color, good child. రైట్. నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాస్క్ ఇస్తున్నా. సో తను హుల్లా ఊపుతుంది, ఆ హుల్లా ఊపు బ్యాలెన్స్ చేస్తూ విత్ రూబిక్ చేస్తాడు. ఇప్పుడు జనరల్గా రూబిక్స్ నేను నేర్చుకోవడానికి 1 year పట్టింది దగ్గర డిఫరెంట్ క్యూబ్స్ నేర్చుకోవడానికి. ఆ రూబిక్ విత్ బ్లైండ్ కోడ్తో జస్ట్ 3 to 5 minutes ఫినిష్ చేస్తాడు. స్టార్ట్ అన్న. సో బ్రైటర్ మైండ్స్ అంటే ఇట్ ఈస్ నాట్ అ మ్యాజిక్, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఓవరాల్ సైన్స్. మనం పిల్లలకి ప్రాపర్గా ఏదైనా ఈ ఏజ్లోనే నేర్పించగలుగుతాం. ఇట్లాంటి బ్రెయిన్ సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఇట్లాంటి పిల్లల్ని మనం కొన్ని వేల మందిని తయారు చేయవచ్చు. చూడండి అక్కడ చాలా అది కావాలి. హ్యాండ్స్ కంట్రోల్లో రావాలి, కలర్స్ స్మైల్ కంట్రోల్లో ఉండాలి, బ్రెయిన్ కంట్రోల్లో ఉండాలి, బాడీ కంట్రోల్లో ఉండాలి, బాడీ బ్యాలెన్సింగ్లో ఉండాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ త్రో ఈ కాన్సెప్ట్ అంతా కూడా సైంటిఫిక్గా ఇట్ ఈస్ అ న్యూరోప్లాస్టిసిటీ రీసెర్చ్ కాన్సెప్ట్ అంతా కూడా. మనం పిల్లలకి ఏదైతే అందిస్తూ ఉంటామో బిలో 15 years లోపు బ్రెయిన్లో మమత వాళ్ళ డాక్టర్ తను సారంగపూర్లో చేస్తారు. లాస్ట్ ఇయర్ 1.5 year అవుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు అప్ అండ్ డౌన్ కరీంనగర్లో బ్యాచ్ చేసినప్పుడు అక్కడికి వచ్చారు వాళ్ళు. బ్లూ, yellow, green, white, orange, red. రైట్. సూపర్ సూపర్. చెప్పనా
Sir, gold color chunni, ఓకే pink color slippers, ఓకే gold color ring, గోల్డ్ కలర్ రింగ్ right side. రైట్ మేడం ఒకసారి చూపించండి హ్యాండ్. ఓకే Black color watch, left side. ఓకే Rama green dress and white color designs. ఓకే Sir, maroon color dress, ఓకే red color bangles, ఓకే light pink chappals, ఓకే smartwatch ash color. ఓకే యాష్ కలర్ అంట మేడం. రేపు మీ ఇంకా ఏదైనా మీ ఇంట్లో ఏదైనా ఇక్కడ నుంచి చెప్పేస్తారు పిల్లలు. ఓకే ఇంకా అంతేనా? Golden color chunni, ఓకే నిహాల్ నువ్వు లెఫ్ట్ సైడ్ తిరుగు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపో. షాన్ నువ్వు రైట్ సైడ్ ఉన్న వాళ్ళని చూడు. ఓకే అక్కడ నీ ముందు ఎవరు ఉన్నారు చూడు. ఓకే నిహాల్ వెయిట్. అక్కడ నిలబడి ఉన్న వాళ్ళు ఎవరో చూడు. ముందుకెళ్ళి ఇంకా నిలబడి ఎవరు ఉన్నారో చూడు. వాళ్ళ డ్రెస్ నీ ముందున్న డ్రెస్ కలర్ చెప్పు. white color, వైట్ కలర్, black color point, ఓకే చేతిలో ఫోన్, చేతిలో ఫోన్, ఫోన్ ఉంది. ఫోన్ రైటే సార్? ఓకే రైట్. నిహాల్ నీ ముందు ఎవరు ఉన్నారు చెప్పు. డ్రెస్ వైట్ కలర్ చున్నీ, బ్లాక్ కలర్ చున్నీ, వైట్ కలర్ చున్నీ, గోల్డెన్ కలర్ బ్యాంగిల్స్, ఓకే. షాను వెనక్కి వెళ్ళిపో. అక్కడ వెనకాల టీచర్స్ నిలబడి ఉన్నారు, పట్టుకో నాకు. ఇప్పుడు అక్కడ ఇద్దరు టీచర్స్ నిలబడి ఉన్నారు చూడు, ఎక్కడ ఉన్నారు పట్టుకోవాలని చెప్పు. డ్రెస్ కలర్ చెప్పు. పింక్ కలర్ ప్యాంట్, ఓకే ప్లాజో, వైట్ అండ్ వైట్ అండ్ గ్రీన్ చెప్పుల్, ఫ్లవర్ డిజైన్స్, ఓకే లీఫ్, పింక్ Okay. కలర్. రండి రిలాక్స్ వెనక్కి వచ్చండి. స్పిరిచువల్ ఆర్గనైజేషన్, ఒక స్వచ్ఛంద ఆధ్యాత్మిక సంస్థ. అందులో హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేది అందులో ఒక భాగం. ఈ బ్యానర్ మీద చూస్తున్నాం కదా, ఎడ్యుకేషన్ ట్రస్ట్. సో ఈ హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బాలబాలికలకు 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల బాలబాలికలకు విద్యార్థి దశ నుండే మనకు ఇప్పుడే వెంకట్ ట్రైనర్ గారు చెప్పినట్టు మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్, ఫోకస్, ఇంట్యూషన్ లెవెల్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యే విధంగా ఒక డిజైన్ చేయబడినటువంటిది ట్రైనింగ్, బ్రైటర్ మైండ్స్ ట్రైనింగ్. సో అందులో భాగంగా జగిత్యాల కస్తూర్బా పాఠశాల, సారంగాపూర్ కస్తూర్బా పాఠశాల ఒక 200 మంది విద్యార్థులకు కలెక్టర్ గారు మరి డిఓ గారు అనుమతితో ఈ ట్రైనింగ్ సెషన్ జగిత్యాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది సెషన్స్, మీ ట్రైనింగ్ సెషన్. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిన వాళ్ళకు డెమాన్స్ట్రేషన్ ప్లస్ కొత్త బ్యాచ్ జాయిన్ అయ్యే 25 మెంబర్స్కు కిట్స్ డిస్ట్రిబ్యూషన్. దానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఇప్పటివరకు మన డిఓ గారు ఉంటే వరకు ఒక మీటింగ్ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోయారు. మరి ఈ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిఓ గారు, ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసిన మన జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా సెక్రటరీ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి గారు, మరి మన పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మమతా మేడం, నీరజ మేడం, కృష్ణ, రఘుపతి సార్ రిటైర్డ్ ఎంఆర్ఓ, పెన్షనర్స్ అసోసియేషన్ రిటైర్డ్ అధ్యక్షులు గంగారాజం గారు, టీచర్స్ అందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పుడైతే మనం ఈ నేర్చుకున్న దాన్ని చాలా సింపుల్ థింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఏంటి, ఒక సింపుల్ ఒక ఐటెం చెప్పారు వెంకట్ ట్రైనర్, మనం రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలని.
సింపుల్, మీద మంచి హాస్టల్, మంచి ఫెసిలిటీ. రోజు ఒక 10 మినిట్స్ మార్నింగ్ లేవగానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది, ప్రాణాయామం ఏమవుతుంది, ఏం చెప్పాడు, ఆక్సిజన్ గోస్ టు బ్రెయిన్. ఆక్సిజన్ బ్రెయిన్ పోతే ఏమవుతుంది, మనం యాక్టివ్గా ఉంటాం, షార్ప్ ఉంటాం, అలర్ట్ అయిపోతాం యాక్టివ్గా. కష్టపడి చదవకుండానే, కష్టం లేకుండానే మనం యాక్టివ్ షార్ప్ ఉంటే ఏమవుతుంది, తొందరగా అర్థమైపోతుంది. చదివే మన సబ్జెక్టు సిలబస్ తొందరగా అర్థమైతే మీకు ఈజీ కదా. సింపుల్ టెక్నిక్స్. యోగా గొప్ప, మన భారతదేశంలో యోగా అనేది చాలా గొప్ప. పతంజలి మహర్షి గారిని పెట్టినటువంటి యోగా సిస్టమ్ ఇది. సింపుల్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మనకు చాలా దాని గురించి కొద్దిగా ఒక 1 వీక్ ట్రైన్ చేసేస్తే మీకే ప్రాక్టీస్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అంతేకాకుండా మనకు రైట్ సైడ్ ద బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ ద బ్రెయిన్ యాక్టివ్ ఎట్లా అవుతుందని చెప్పారు. సింపుల్గా భస్త్రికా ప్రాణాయామం ఉంది. మేడం గారి పర్మిషన్ తోటి మన నెక్స్ట్ వీక్ సమ్ టైమ్ ట్రైనర్, ఆసనా ప్రాణాయామ ట్రైనర్ ఉన్నారు ఇక్కడ, మేము ఉన్నప్పటికీ వారు ఉన్నారు. మరి ఒకసారి వచ్చి ఒక 1 వీక్ ట్రైనింగ్ కూడా స్టూడెంట్స్కి మొత్తం అందరికి ఒక బ్యాచ్ వైజ్ ట్రైనింగ్ కూడా చేద్దాం. బిఫోర్ ఎగ్జామ్ చేస్తే మీకు ఇంకొద్దిగా ఇంకా దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. సో మరి ఈ కార్యక్రమానికి మా స్పెషల్గా డిఓ గారు, కలెక్టర్ గారు, ప్రత్యేకంగా కలెక్టర్ గారు మరి సారంగాపూర్ స్కూల్ విజిట్ చేసి హీ హాజ్ ఆల్సో చూసి డెమో చూసి సార్ ఆల్సో సర్ప్రైజ్డ్ హౌ దిస్ కుడ్ హ్యాపెన్ అని. సో ద గ్రేట్నెస్ ఈజ్ మనలో ఉన్నటువంటి శక్తి. బ్రైటర్ మైండ్స్ అంటేనే బ్రైట్ మైండ్ అంతా బ్రైట్ అయిపోతుంది. మీలో ఉంది దట్ ఎనర్జీ, ఇట్ ఈస్ విత్ ఇన్ యూ. ఆ మీలో ఉన్నదాని శక్తిని, మీలో ఉన్న విజ్ఞానాన్ని, మీలో ఉన్న ఆ జ్ఞానాన్ని, ఇంట్యూషన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసేసి బహిర్గతం చేసే విధంగా దోహదపడుతుంది ఇవన్నీ. సో యూ నీడ్ టు ప్రాక్టీస్. హీ హాజ్ కమ్, హీ హాజ్ గివెన్ ఏ ట్రైనింగ్. మరి స్పెషల్గా మీ టీచర్స్ అందరు కొంతమంది కన్నా శాంతివనం వెళ్ళి ఇక్కడ ట్రైనింగ్ పొందొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఐ స్పెషల్లీ థ్యాంక్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ మేడం. ఎందుకంటే వారికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి పాపం. వారికి మీ స్కూల్ అకాడమిక్స్ సిలబస్ మీద ఎక్కువ ఉంటుంది, అందులో అడిషనల్గా ఇది చేయాలంటే ఎవరికైనా కొద్దిగా ఇబ్బందే. బట్ స్టిల్ ఐ కాంప్లిమెంట్, ఐ థ్యాంక్ ఆల్ ద టీచర్స్ who have gone to undergo this training and training the students. ఇంకా సెకండ్ బ్యాచ్ ఇట్లే ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే కంటిన్యూగా మేము మొత్తం స్కూల్ అందరికీ ట్రైనింగ్ ఇప్పించే విధంగా మేము ఉన్నాము. సో ఇప్పుడు ఆ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ జైపాల్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కొత్త స్టూడెంట్స్కి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఒక 25 మెంబర్స్